ప్రధాని మోదీ సారథ్యంలో నేడు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రి మండలి సమావేశం. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. ఈ 10 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలపై నేడు చర్చించనున్నాడు. సుష్మా స్వరాజ్ భవన్ లో సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ సారథ్యంలో నేడు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రి మండలి సమావేశం. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. ఓ 10 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలపై నేడు చర్చించనున్నారు. సుష్మా స్వరాజ్ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ రోజు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగబోతోంది. సమావేశంలో అసలు దీనికి సంబంధించి ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? ఉదయం 10 గంటలకు డిప్లొమాటిక్ ఎన్నికల్లోని సుష్మా స్వరాజ్ భవన్ లో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఇది తుది మీటింగ్ జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక మరికొద్ది రోజుల్లోనే, అంటే 10 రోజుల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా నిన్న టికెట్లు అనౌన్స్ చేస్తూ లోక్సభ అభ్యర్థులకు దాదాపు 195 మందిని ప్రకటించారు. ఇక 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, వికసిత్ భారత్ పేరిట చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివరించాలి. ప్రజలతో పాటు అనుక్షణం ఉండాలని వారందరూ కూడా మరోసారి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులకు ఒక వీడ్కోల సమావేశంగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే తుది కేబినెట్. ఇక దీని తర్వాత కేంద్ర మంత్రుల మండలి సమావేశం ఉండదు. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో, సాధారణ ఎన్నికల షెడ్యూల్ కు విడుదల కాను నేపథ్యంలోనే రెండో విడత సర్కారు ఈ వారంలో రెండోసారి బుధవారం ఒకసారి కేంద్ర కేబినెట్ జరిగింది. తిరిగి ఈ రోజు కేంద్ర మంత్రి మండలి కేబినెట్ సమావేశం జరుగుతుంది. మంత్రి మండలిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఇప్పటికే ఆ మంత్రుల శాఖకు సంబంధించిన మంత్రులకు అధికారికంగా కూడా వివరించడం. మరి కాసేపట్లో సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. సమావేశాన్ని ఉద్దేశించి మొత్తం ఉన్న మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. వారి యొక్క నియోజకవర్గాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక నియోజకవర్గాలు పర్యటిస్తే ఆ రాష్ట్రాల్లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చామో, వారికి లబ్ధి కొరకు, సంక్షేమం కొరకు తీసుకొచ్చిన పథకాలన్నింటినీ వివరిస్తూ ముందుకు వెళ్లాలని కూడా మరోసారి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికల సంబంధించి ప్రధానంగా ఎజెండాగా మరోసారి తిరిగి అధికారంలోకి రావాలంటే దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా వారందరికీ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. మరికొంతమంది మంత్రులకు సంబంధించి ఇటీవల నిర్ణయం చేసిన లిస్టులో దాదాపు మీనాక్షి లేఖి మరికొంతమంది మంత్రులు కూడా స్వస్తి పలుకున్నట్టు జరుగుతుంది. దాదాపు మొదటి లిస్ట్ లో 33 మందికి స్వస్తి పలికారు. ఇక కొత్త వారికి చోటు కల్పించారు. ఇట్లాంటి నేపథ్యంలో వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తిరిగి మరోసారి ప్రభుత్వాన్ని పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. తెలంగాణలో కనీసం 10 పార్లమెంట్ సీట్ల గెలిపే లక్ష్యంగా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే 2 రోజుల పాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపు ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఎల్లుండి సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు 2 రోజుల పాటు రాకపోకలను నిలిపివేశారు.